100 రోజుల సవాల్లో ఇది 16వ రోజు. అలా చేపల పులుసు తినాలనిపించి పొద్దున్న లేసి గ్రూమింగ్ చేసుకొని ఇంకా మిల్లెట్స్ ఇడ్లీ గడ తినేసిన తర్వాత చేపల కోసం కదిలేశాను. నేను చెన్నైలో ఉంటాను కాబట్టి ఇక్కడ ఉన్న చేపల్లో దీని పేరు వచ్చి వవ్వాల్ అంటారు. మీ ఊర్లో ఈ చేపల్ని ఏమని పిలుస్తారో కింద కామెంట్స్ లో పెట్టండి. నెక్స్ట్ ఫ్రైకి ఏమో ఈ చిన్న చేపలు తీసుకున్నాను. దీన్ని తమిళ్లో ఏమో కానంగత్త అంటారు. మీ ఊర్లో ఏమని పిలుస్తారో కింద కామెంట్స్ లో చెప్పండి. పులుసు కోసం కరివేపాకు కావాలంటే ఇంట్లో ఉన్న కరివేపాకు కోసేస్తున్నాను. లంచ్ కి చేపల పులుసు తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా సాయంకాలం పూట అలా జిమ్ కదిలేశాను. ఇవాళ ప్లాన్ ప్రకారం లెగ్ డే కాబట్టి వార్మప్ తో పాటు కొంచెం ఫ్రీ స్క్వాట్స్ చేసేసాను. దాని తర్వాత ఈ కాల్ ఫ్రైస్ ట్రై చేశాను. కాకపోతే వెయిట్ కొంచెం తక్కువ ఉందని అనిపించింది. అందుకని ఒక 10 kgs ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇంకా కాల్ఫ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మోటి భాషలో చెప్పాలంటే పిక్కల్ ఎక్సర్సైజ్ కి వెళ్ళిపోయాను. ఇంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసిన వెంటనే నా తొడలంతా పంచర్ అయిపోయింది. ఇంకా చాలా ఎక్సర్సైజ్ మిగిలింది ఇవాళ. నెక్స్ట్ ఏమో ఇది చూసేదానికి చాలా క్యూట్ మిషన్ గా ఉంటది. కాకపోతే ఉన్న దాంట్లో మెయిన్ విలన్ ఇదే. ఈ మిషన్ మెయిన్ పర్పస్ ఏమో హిప్ సైడ్ ఉన్న ఫ్యాట్ ఇంకా ఇన్నర్ థైస్ లో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ చేయడం. దాంతో పాటు మీ గ్రాయిన్ ఏరియాకి ఫ్లెక్సిబిలిటీ తెప్పిస్తుంది. దాని తర్వాత ఈ హామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్ ట్రై చేసిన తర్వాత లెగ్ ప్రెస్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట. లెగ్ డే ఎక్సర్సైజ్ తర్వాత చాలా మంది ఫేస్ చేసేది లెగ్ పెయిన్ అనమాట. కాబట్టి ఏ స్ట్రెచెస్ కరెక్ట్ గా చేసుకుంటే నెక్స్ట్ డే లెగ్ పెయిన్ అనేది ఉండదు అనమాట. అందుకని నాకు తెలిసిన వెరైటీలు అంత స్ట్రెచెస్ కోసమే ఒక 20 minutes స్పెండ్ చేసేసాను ఇవాళ. ఇంకా స్ట్రెచెస్ అయిపోయిన తర్వాత ఇవాళ జిమ్ సెషన్ అయిపించుకొని ఇవాళ డే గాడ ముగించుకున్నాను.